హలో, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి కిచెన్. ధనియాలు ఒక 4 టీ స్పూన్లు అండి. దీంతో ఎండుమిరపకాయలు ఒక 12 అండి. కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం వేయమ్మా. ఈ స్పూన్తో ఒక స్పూన్ వేయండి జీలకర్ర. ఈ స్పూన్తో 3 స్పూన్లు ధనియాలు, ఒక 15 ఎండుమిరపకాయలు. ఇది వచ్చి ఇడ్లీ కోసం పొడి చేస్తున్నానండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మిరియాలు ఒక 5 మిరియాలు. మా నాన్న చెప్తారండి, కొంచెం ఈ పొడిలో మిరియాలు వేస్తే పిల్లలు తినేటప్పుడు మంచిది, జీర్ణశక్తి అవుతుందని మా నాన్నగారు చెప్తారు. ఈ ఇడ్లీ పొడి చేసుకొని నేను చెప్పినట్టుగా నోరు బాగలేనప్పుడు ఇంట్లో 2 వచ్చి తెల్లగడ్డలు పాయి వేసుకోండి. నోరు బాగలేనప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. సూప్ ఇడ్లీలోకి నేను పొడి చేస్తున్నానండి. ఇడ్లీ, దోశ, ఇడియాపం వాటిలంతా బాగుంటుంది. ఇది మనం ఆరబెట్టుకొనేసి కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా వేయించుకున్నవి ఆరబెట్టుకొనేసి ఇందులో మనం వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి. మిరియాలు ఎక్కువ వేసుకోవద్దు, ఒక 5 పళ్ళు. ఇది 3 నిమిషాల పాటికి మాట్లాడుతూ పెడుతున్నారు. అవునే, అలా పెట్టు. వీడియో కానీ పెట్టేస్తా. ఇడ్లీకి, దోశకి పొడి చక్కగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ పొడి వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా అద్భుత అనాల్సింది ఎవరైనా. అంత రుచి, అంత టేస్టీగా అన్నం ఎలాగెళ్ళిపోతుందో తెలీదు. పిల్లలకు కూడా పెట్టచ్చు, అంతేం కారం ఉండదు. చర్యలు బాగా వేస్తే కరెక్ట్గా. వెల్లుల్లి రెబ్బలు వేసి ఉప్పు చూసి వేసుకోండి మీ టేస్ట్ ప్రకారం. వస్తున్నాయా ఉప్పు చెప్పుకోమన్నా. ఇది మిక్సీ పట్టుకొని వచ్చేద్దామండి. పొడి రెడీ చూడండి. టంటడా, మస్తాన్ బాబా ఇంట్లో పొడి, ఇడ్లీ పొడి రెడీ అయిపోయిందండి. ఎంతో రుచి అయినా టేస్టీ అయినా కారపొడి అండి. ఇది ఆరితే ఇంకా పొడిగా వస్తుందండి. కమ్మని అరుమ వాసన, మంచి అరుమ, సూపర్గా ఉందండి. బిస్మిల్లా. దీంట్లో రవ్వ వేసుకొని నెయ్యి వేసుకొని తినాలి. మా ఇంట్లో ఇడ్లీలండి. బిస్మిల్లా.